ట్రంప్ హయాంలో భారత వ్యవహారాల్లో అమెరికా జోక్యం కాస్త తగ్గే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడనుంది. అయితే వాణిజ్యపరంగా భారత్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ నుంచి వస్తువుల దిగుమతిపై ట్రంప్ సుంకాలను పెంచే అవకాశాలున్నాయి. ట్రంప్ 2.0లో వాణిజ్యం, సైనిక సంబంధాలు, ఇమిగ్రేషన్, దౌత్య సంబంధాలు వంటి అంశాలలో భారత్ అమెరికాల మధ్య బంధం ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం భారత్కు కొంతమేరకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. 2016లో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక భారత్ పట్ల సానుకూల వైఖరిని ట్రంప్ కనబరచడం వల్ల చాలా మంది భారతీయులు ఆయన వైపు మొగ్గు చూపారు. ట్రంప్ విజయం వల్ల అమెరికాకు ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడే అవకాశాలున్నాయి. ట్రంప్ మళ్లీ పదవిలోకి రావడం వల్ల భారత వ్యవహారాల్లో అమెరికా జోక్యం తగ్గే అవకాశాలున్నాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలపడిందనేది కాదనలేదని వాస్తవం. ట్రంప్ తొలి విడతలో హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ వంటి 2 భారీ బహిరంగ సభలు విజయవంతంగా నిర్వహించారు. ఈసారి ట్రంప్ 2.0లో కూడా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సైనిక సంబంధాలు, ఇమిగ్రేషన్, దౌత్య సంబంధాలు ఇలా పలు రంగాల్లో అవకాశాలతో పాటు అనేక సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ట్రంప్ మొదటి నుంచి చైనా పట్ల కఠినమైన వైఖరితో ఉంటారన్నది బహిరంగ రహస్యం. అమెరికా వాణిజ్య సప్లై చైన్ చైనాపై ఆధారపడకుండా చూస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇది భారత్కు లాభం చేకూర్చనుంది. చైనాపై ట్రంప్ టారిఫ్ యుద్ధం మళ్లీ మొదలు పెడితే మాత్రం భారత సంస్థలకు సరికొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా టెక్స్టైల్, ఆటోమొబైల్ విడిభాగాలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థలు అమెరికా మార్కెట్లోకి బలంగా వెళ్లేందుకు మార్గం లభిస్తుంది. అదే సమయంలో ప్రత్యక్ష పెట్టుబడులు భారత వైపు మళ్లే అవకాశాలున్నాయి. ట్రంప్ రావడం రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం కారణంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ట్రంప్ రాకతో రష్యా యుక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లో సానుకూల మార్పులు వస్తే భారత్తో పాటు అనేక దేశాలకు మేలు జరుగుతుంది. అదే సమయంలో ట్రంప్ వస్తే భారత్కు అంతా మేలే జరుగుతుందని భ్రమపడే అవకాశాలు కూడా లేవు. తనకు తాను సుంకాల రాజుగా అభివర్ణించుకునే ట్రంప్ హయాంలో వాణిజ్యపరంగా భారత్కు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. భారత వాణిజ్య విధానాలు అమెరికాకు నష్టం చేకూరుస్తున్నాయంటూ ట్రంప్ పదే విమర్శలు చేస్తున్నారు. Incredible movement. This was a movement like nobody's ever seen before. And frankly, this was, I believe, the greatest political movement of all time. There's never been anything like this in this country and maybe beyond. And now it's going to reach a new level of importance because we're going to help our country heal. We're going to help our country heal. We have a country that needs help, and it needs help very badly. We're going to fix our borders. We're going to fix everything about our country. ఇప్పుడు భారత వస్తువులపై దిగుమతి సుంకం పెంచడానికి ట్రంప్ వెనకాడబోరు. వాణిజ్యపరంగా ట్రంప్ అనుసరించే అమెరికా ఫస్ట్ విధానం భారత్కు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. ట్రంప్ 2.0 హయాంలో వీసా విధానాలు మరింత కఠినతరంగా మారతాయని, ఇవి ఐటీ కంపెనీలకు సవాళ్లు విసురుతాయని అంచనాలున్నాయి. దీంతో కంపెనీలు ఇబ్బందులు తగ్గించుకోవడానికి అత్యధికంగా ఆన్-సైట్ మార్కెటింగ్లో స్థానికులనే నియమించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళనలు కూడా మరోవైపు ఉన్నాయి. దీంతో పాటు నియర్ షోర్ డెలివరీ సెంటర్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆటోమొబైల్ రంగంలో భారత్ నుంచి విడిభాగాల ఎగుమతులకు తగ్గుముఖం పట్టొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ట్రంప్ విద్యుత్ వాహనాల ఇన్సెంటివ్లను తగ్గించే అవకాశం ఉండడంతో భారత్ నుంచి ఎగుమతయ్యే స్పేర్ పార్ట్లకు కొంత సమయం పాటు ప్రతికూల ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. ట్రంప్ అత్యధికంగా శిలజ ఇంధనానికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉండడంతో అమెరికాలో ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పెరిగి ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. ఇది రిఫైనరీ రంగానికి, వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని పలు నివేదికలు అంటున్నాయి. ఇండో పసిఫిక్ వ్యూహానికి మద్దతిచ్చి ట్రంప్ ఆయుధ విక్రయాలు వంటి లావాదేవీలు పెంచుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య సైన్యానికి రక్షణ సహకారాలు మెరుగుపడ్డాయి. బైడెన్ హయాంలో క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ, జైహిల్ ఒప్పందం,
వంటి రక్షణ ఒప్పందాలు జరిగాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవాలనే లక్ష్యంతో ఇరు దేశాల మధ్య సైనిక సహకారం కొనసాగే అవకాశాలున్నాయి. Namaste. Namaste. And hello to India. This is such a great honor. Let me begin by expressing my profound gratitude to an exceptional leader, a great champion of India, a man who works night and day for his country, and a man I am proud to call my true friend, Prime Minister Modi. ట్రంప్ తన తొలి హయాంలోనే క్వాడ్ పునరుద్ధరణ జరిగింది. రెండోసారి పదవీ కాలంలోనూ రక్షణ రంగంలో సహకారం మరింత పెరిగే అవకాశం ఉంది. అటు కౌంటర్ టెర్రరిజంలో భారత్కు అనుకూలంగా ట్రంప్ వైఖరి ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక దాడిని ఇటీవలే ట్రంప్ తీవ్రంగా ఖండించారు. రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లను రక్షణ కల్పిస్తామన్నారు. తన పాలనలో ఇండియాతో పాటు తన స్నేహితులు ప్రధాని మోదీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటానని ట్రంప్ స్వయంగా తెలపడం గమనార్హం. इंडिया यूएस फ्रेंडशिप बहुत बहुत धन्यवाद.